హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరు పిజ్జాని బయట నుంచి ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే సింపుల్‌గా, ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు బ్రెడ్‌తో తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునే ఈ బేబీ పిజ్జాని ఒకసారి మీరు ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటది. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ఏదైనా బౌల్‌తో అలా రౌండ్ షేప్‌లో కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద షెజ్వాన్ సాస్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ స్లైసెస్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటి మీదే అక్కడక్కడ టమాటా స్లైసెస్ని కూడా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా డెకరేట్ చేసుకోవాలి. ఇంకా మీరు వీటి మీద స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకున్న వెజిటేబుల్స్ మీద మనం చీజ్ని తురుముకోవాలి. చీజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్టీగా ఉంటుందండి. అది మీకు నచ్చినట్టు వేసుకోండి. ఇలా మనం అన్ని బ్రెడ్ స్లైసెస్ మీద వెజిటేబుల్స్ అప్లై చేసుకొని చీజ్ని అప్లై చేసుకొని అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నారు కదండి. తర్వాత వేరే ప్యాన్లో బటర్ వేసి ప్యాన్ మొత్తం బటర్ స్ప్రెడ్ అయ్యేటట్టుగా చేసిన తర్వాత మనం ముందుగా సెట్ చేసి పెట్టుకుని బ్రెడ్ స్లైసెస్ని ప్యాన్లో 1 బై 1 వేసుకుంటూ సెట్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి సిమ్లో. చూసారు కదండి, ఇలా వేగి రెడీ అయిన పిజ్జాల మీద మనం మయోనీస్ని వేసుకొని డెకరేట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, యమ్మీగా బేబీ పిజ్జా రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కామెంట్ సెక్షన్లో